దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. మన ప్రభును ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అంటే ఎక్కడా తేడా లేదు. ఆ దేశం లేదు, ఈ దేశం లేదు, ఆ ప్రజలు లేదు, ఈ ప్రజలు లేదు. దేవుని ఎరగని వారం లేదు, దేవుని ఎరిగిన వారం లేదు. ప్రతి ఒక్క చోట కూడా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితులకు కారణం ఏంటి అంటే, ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజల్స్ అంటున్నారు, కాలిఫోర్నియా అంటున్నారు. ఒకప్పుడు మా అబ్బాయి కూడా స్నేహితులతో లాస్ ఏంజల్స్కి వెళ్ళినందుకు తెగ అవమానించబడ్డాడు. నాకు అదే గుర్తొచ్చింది. వాడేం చేయకపోయినా వాళ్ళతో ఉండటం తప్పురా, నువ్వు వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా మానలా, వెళ్ళాడు. కానీ అవమానం. అక్కడ అదే మాట అంటాడు, నీతి జనం ఘనతకి ఎక్కిస్తుంది, పాపం అవమానం చేస్తుంది కదా. అలాగే వారు ఏదో దేవుణ్ణి మాట ఎత్తలేదని, దేవుడు లేడని చెప్పారని, జీరో అంటున్నారని, అందువల్లనే అదంతా తగలబడిపోయింది అని చెప్తూ ఉన్నాం. వారు జీరో లేదని చెప్పడానికి, యేసు ప్రభు జీరో అని చెప్పడానికి, అక్కడ దేవుడు లేడని చెప్పడానికి గల కారణం ఏంటంటే, వారు పాపం చేస్తున్నారు అక్కడ. అదంతా పాపభూయిష్టమైనటువంటి ప్రాంతం. ఆ పాపం వల్లనే ఆ నగరం కాలిపోయింది. అక్కడ పాపంలో మునిగి ఉన్నప్పుడు వాళ్ళు దేవుడిని ఎలా ఎత్తుతారు? దేవుని పేరు చెప్పరు కదా. దేవుడు అంటే ఇష్టం ఉండదు కదా. ఆ పాపం దేవుని పేరు చెప్పి దేవుని నామానికి అవమానం తీసుకురాలేరు కదా. దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ బ్రతికితే పాపమే కదా వెంటబడేది. కనుక ఆ పాపం అక్కడ బాగా పెరిగిపోయింది. ఒక పట్టణమైనా, ఒక వ్యక్తి అయినా, ఒక సహవాసమైనా, ఒక దేశమైనా మరి నీతి కలిగి జీవించాలి. నీతి కలిగి జీవిస్తే అప్పుడు ఘనత ఎక్కుతారు. ఆ నీతి ఎలాంటి నీతి అయి ఉండాలి? మన స్వనీతి కాదు. నేను అనుకుంటాను, నేను చాలా నీతిమంతురాల్ని, నాలో ఏం లోపం లేదా? అది మన స్వనీతి. పాపంలో పట్టుకున్న వ్యభిచారపు స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టమని ఉంది. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉందని వారంతా రాళ్ళు తీసుకున్న పాపాత్మురైన స్త్రీని వెంబడిస్తూ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు ఏమన్నారు? మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే రాయి వేయండి, అందరూ వెళ్ళిపోయారు. అలాగే మనలో పాపం లేదా? మన హృదయాల్లో కూడా ఈ మూల దాచబడిన పాపం ఉన్నప్పటికీ కూడా దేవుడికి తెలుసు. మనం ఏం పవిత్రులం కాదు, మనం ఏం పరిశుద్ధులం కాదు. పవిత్రత, పరిశుద్ధత దాని గురించి మనం మాట్లాడాలంటే అసలు అర్హులం కూడా కాదు. అయితే ఆ నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం అవుతుందని దేవుని లేఖనంలో రాయబడింది. సామెతల గ్రంథంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపం వలన అవమానం వస్తుంది అని. మన నీతి ఎలాంటిది? మురికి గుడ్డ లాంటిది. మన నీతి మురికి గుడ్డ లాంటిది. అవును, మన నీతి మురికి గుడ్డ లాంటిది. కనుకనే దేవుడి నీతిని వెతకాలి. దేవుడు ఏమంటారు? దేవుని లేఖనం ఏమంటుంది? నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మొట్టమొదట ఆయన నీతిని వెతుకున్నట్టయితే, ఆయన రాజ్యాన్ని వెతుకున్నట్టయితే ఆ పాపం నుంచి తప్పించబడతాం. సమస్తమైనటువంటి వాటి నుంచి కూడా విడిపించబడతాం. ఒక దేశమైనా, ఒక వ్యక్తి అయినా, నా ప్రియమైనటువంటి వాళ్ళ ఒక కుటుంబం అయినా, కనుక మనం ఏం చేయాలి? మన నీతి మనం నీతి కలిగి ఉంటే ప్రజలు కానీ, పట్టణం కానీ, మరి సమాజం కానీ, మన కుటుంబం కానీ ఘనతకెక్కుతుంది. మరి ఆ ఘనత ఎవరి కోసం? దేవుని కోసం. మరి మనం అటువంటి ఘనతను
సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని నీతితో నడిపించబడాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది నా ప్రియమైన వాళ్ళరా. ఏంటది? నీతి జన్మల గంతకెక్కుటకు కారణము పాపం ప్రజలకు అవమానం చేస్తుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యథార్థత, సత్యం, న్యాయం జనాల్ని అభివృద్ధిలోకి, ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. మన స్వనీతి కాదని చెప్పాను కదా. మన నీతి క్రియలన్నీ ఇప్పుడు మురికి గుడ్డలు అంటువని రోమపత్రికలో రాయబడి ఉంది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలని చెప్పి ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అయితే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. మరి మనలో కొందరు చెడ్డవారై ఉన్నారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మరి మన దేవుని ఆత్మయందును మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి అని 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. ఏమని? మనలో మనం యేసు ప్రభు యొక్క నామమునకు మన దేవుని ఆత్మయందును మరి మన కడిగి పరచబడిన వారై నీతిమంతులంగా ఉన్నాం. అయితే భారతదేశానికి ఎటువంటి పేరు ఉంది? మరి అది సాంప్రదాయం గల దేశం, దేవుడంటే భక్తి గల దేశం. అలాగే భక్తిలో రకరకాలుగా భక్తి చేస్తూ ఉంటారు అని మన భారతదేశంలో సహజ సంపద ఉంది, మంచి సంపద ఉంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, మంచి నేల ఉంది, మంచి పంటలు కూడా పండుతాయి. ప్రపంచ జనాభాలో 5వ వంతు మన భారతదేశంలో ఉంది. వాతావరణాలు, సాంప్రదాయాలు, భాషలు కలిగినటువంటి వరంగా ప్రపంచంలో ఒక చిన్న ప్రపంచంగా మనం ఉన్నాం. అయితే మన దగ్గర కంప్యూటర్లు, ఇంజనీర్లు, వైద్య శాస్త్ర నిపుణులు ఉన్నారు. అయినప్పటికీ కూడా అయితే మనల్ని దీవించాడా? ఆ రీతిగా ఆశీర్వదించాడు. అయితే నా ప్రియమైన వల్ల చెప్పుకోదగినంతగా మన దేశం అభివృద్ధి పొందకపోవటకు, ఇంకా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో అనేకలు బాధింపబట్టుకు కారణమైంది. మన దేశంలో గొప్ప నాగరికత, మిగిలిన ధనవంతులు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న గుడిసెల్లో, రేకుల్లో, షెడ్లలో, రోడ్డు పక్కన వారు చాలని ఆహారంతో జీవించేటువంటి పేదలు ఉన్నారు. కారణం ఏంటి? ఇంకా రక్షకుడైన క్రీస్తుని గురించి గుర్తించలేదు. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి విశ్వసించలా. అందువల్లనే దేశంలో నీతి న్యాయములు లోపించిపోతున్నాయి. జనులు అధికార దాహంతో పరిగెడుతున్నారు. అంత లంచగొండితనం, అక్రమాలు, అవినీతి, దుర్మార్గత విస్తరించిపోతా ఉంది. హత్యలు, దాడులు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆడపిల్లలకి అసలు భద్రత లేదు. వ్యభిచారం ఎక్కువైపోయింది. చిన్నపిల్లలని లేదు, పెద్దవారని లేదు. ఆ మగవారికి అహంకారం, పురుషాహంకారం ఎక్కువైపోయింది. ఈ యొక్క శారీరక క్రియలన్నీ కూడా బాగా ఎక్కువైపోయి పెద్ద చిన్న అని లేకుండా కాలేజీలోనేంటి, యూనివర్సిటీలోనేంటి, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి వార్తలే వినపడుతున్నాయి. అక్కడ అమ్మాయిని ఇలా చేశారు, ఇక్కడ ఈ అమ్మాయిని ఇలా చేశాడు, కాలేజీలో చదివే మాస్టరే
అని చెప్పి వార్తలు వింటుంటే చూస్తుంటే బహు భయంకరంగా ఉంది ప్రపంచం అంతా. ఎందుకని? నీతి లేదు కనుక. నీతి లేని జనులుగా ఉన్నారు కనుక. నీతి ఉండి అన్ని తెలిసి ఉన్నటువంటి ప్రజలు కూడా అహంకారానికి, దుర్మార్గతకు, గర్వానికి చోటిస్తున్నారు. అది కూడా పాపమే. అహంకారం పాపమే, గర్వం పాపమే, దుర్మార్గత పాపమే, అన్యాయం పాపమే, అక్రమం పాపమే. అన్యాయం, అక్రమం విస్తరించే కొలది అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఏదైనా పాపమే. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణాన్ని జయించి లేచిన జయవీరుడైన యేసు ప్రభుని తెలుసుకుని యేసు ప్రభుని వెంబడిస్తూ ఆయనలో మనం కడగబడి ఆయన మరణంలో పాలు పొంది పునరుత్థానంలో మనం కూడా తిరిగి లేపబడ్డాడు ఆయన అని సత్యంలోకి మనం వినినటువంటి మనం కూడా లోపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. ఎటువంటి సంప్రదాయాలంటే చెడ్డ సాంప్రదాయాలు. ఇప్పుడు చూడరాదండి, వాళ్ళు ఎంతగానో సంపాదించుకున్నటువంటివి ఆ బిల్డింగులు అవన్నీ కూడా కాలిపోయినాయి. కాలి వారు ఎంత వెరికేకలేస్తున్నారు. ఎందుకంటే ఆ పాపాన్ని బట్టి దేవుణ్ణి ఆహ్వానించాల. వారి నోటితో జీసస్ జీరో అన్నా, ఒకవేళ అన్నా వారి దగ్గర పాపం ఉంది కాబట్టి వాళ్ళు దేవునికి లోబడాల. అందుకే మన ముందే అవి కాలిపోతున్నాయి. అదృశ్యమైనటువంటివి కాదవి, దృశ్యమైనటువంటివి. అదృశ్యమైనటువంటి మన కోసం దేవుడు దాచి ఉంచాడు. దాన్ని చూడటంలో మనం పాపం వల్లనేమో అవమానం కలుగుతా ఉంది. ఎంత అవమానం! అలాగే ఇప్పుడు అధికారాలు చేపట్టిన ట్రంప్ కూడా రకరకాల రూల్స్ అంటున్నాడు. అవును కదా, అదంతా కూడా మన చుట్టూ భయానకంగా ఉంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. ఏ దేశమే కానీ, ఏ ప్రాంతమే కానీ, ఏ యొక్క కుటుంబమే కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలే కానీ ఎంతో భయభక్తి లేని జీవితాలు జీవిస్తూ వస్తున్నారు. దేవునికి లోబడినటువంటి జీవితాలు, దేవుని మీద దృష్టి లేనటువంటి జీవితాలు, యథార్థత లేనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ మేము క్రిస్టియన్స్ మనం అని చెప్పుకుంటున్నాం. ఎందుకు? ఆయన అనుసరించలేకపోతున్నాం కానీ, ఆయన సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాం కానీ, ఎందుకండి బ్రతుకు? ఎందుకు? అయితే అవద్దు, అయితే యువతలు వద్దు. అంతేగాని దేవుని కోసం మనం పర్ఫెక్ట్ గా నిలబడవలసిన వారమై ఉంటున్నాం. ఆ నీతిని వెతకవలసిన వారమై ఉంటున్నాం. ఏ దేశం దిగినా ఎందుకు కాలినా అనే పాట ఉంది. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ అధికారుల కొరకు, మరి రాజుల కొరకు మనం అందరం కూడా విజ్ఞాపన చేయవలసిన మనుషులందరి కొరకు కూడా మనం అందరం ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని దేవుని లేఖనం చెప్తా ఉంది. ఒక మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 1-2 వచనాలు. కనుక మన చేతుల్లో, మన దేశంలో అధికారులు, ప్రధానులు క్రీస్తు ఎరగాలని మనం ప్రార్థించాలి. అవును కదా, మనం ప్రార్థిస్తే దేవుడు వారిని దర్శిస్తాడు. మనం వెళ్ళి చెప్తే వారు వినరు. కానీ ఒక పాస్టర్ గారు అంట బాగా వాక్యం చెప్తున్నారంట. చెప్పినప్పుడు దేవుడు ఆయనకు ఒక కళ చూపించాడంట. ఆ కళలో అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా. అయితే నీ వాక్యం చెప్తేనే వీళ్ళందరూ రక్షించబడ్డారు అనుకుంటే దేవుడు చెప్తున్నాడంట. ఆ గ్రామంలో ముస్లాం ఉంది, పెద్ద ఆమె దివారాత్రాలు విజ్ఞాపన చేస్తా ఉంది. ఆమె ద్వారా రక్షించబడిన ఆత్మలు చాలా. ఆమె ప్రార్థన ద్వారా ఆ గ్రామంలో రక్షించబడిన ప్రజలు చాలా మంది, నీ వాక్యం ద్వారా రక్షించబడినటువంటి ప్రజలు చాలా తక్కువ మంది. కనుక మనం ప్రార్థిస్తే ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మనం ప్రార్థిస్తే ఆ దేశం కొరకు, ఆ ప్రాంతం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు కూడా మనం ప్రార్థిస్తే మనం సుఖంగాను,
నెమ్మదిగాను బ్రతుకుతాం. ఇప్పుడు చూడరాదండి, మన అధికారుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి. మన దేశం కొరకు విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా మనం విజ్ఞాపన చేసి యాచన చేసినట్లయితే, ప్రార్థించినట్లయితే మరి అందరూ విడుదల పొందుతారు. విడుదల పొందేటట్టు ఇంకా మనం సువార్తను ఇంకా కూడా ఇంకా ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ప్రభు యొక్క రాకడికి ఈ గుర్తులు తేటగా కనపడుతున్నాయి. నిత్యము ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. మనుష్యులు ప్రతి చోట కట్టడాలు కట్టడంలో, ముఖ్యంగా కట్టడంలో చాలా తొందరగా అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, మన కరువుల గురించి సమాచారం వింటూనే ఉన్నాం. పంటలకు వర్షం రావాల్సిన సమయంలో రావట్లా, అకాల వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండకపోతున్నాయి. మరి అలాగే అనేక మంది చెబుతున్నారు, వారి దేవుడి ఆత్మ వారికి అందించిన ప్రకారం ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, మరి దేశాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, మనందరి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏమి రాబోతుంది, రాబో సంగతులన్నింటినీ కూడా వారు దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్తూ ఉన్నారు. అవి విని కూడా మనం ఇంకా కూడా సోమరితనంగా, నిర్లక్ష్యంగా, అవిధేయతతో దేవుని వాక్యానికి లోపడకుండా మనం జీవించినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, అవన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదనుకోండి, దేవుడు అక్కడ ఒక్క కుటుంబాన్ని, అక్కడ ఒక్క ఇల్లు తగలబడకుండా దేవుడు ఆపాడు. ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. ఆయన దేవుని బిడ్డ. మనం లోతుగా, యథార్థతగా మనం తప్పకుండా దేవునిలో ఎదిగితే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన కృప మన మీద ఉంటుంది. ఆయన మనకి క్షేమాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. అలాగే మనం కూడా క్షేమాన్ని, నెమ్మదిని కలిగి ముందుకు నడిపించబడాలి అంటే దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు కూడా మనం ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే దేవుని యొక్క రాకడ గుర్తులు మనకి కనపడుతున్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం అన్ని కూడా ఇల్లు కట్టుకుంటున్నాం, పెళ్లికిచ్చుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం, సంతోషం సంబరంగా ఉంటున్నాం. కానీ ఈ గుర్తుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఉగ్రత దినమందు మన ఆస్తి అక్కడికి రాదు, మన వెండి అక్కడికి రాదు, మన నీతి మరణం నుండి తప్పిస్తుంది, మరణం నుండి రక్షిస్తుంది. ఆ నీతి మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఆ యేసయ్య ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకుడు నిద్రించడు అని నేను నా సన్నిధి మీతో తోడుగా వచ్చును, మీ ముందు నడుచువాడు మీ దేవుడైన యెహోవా అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్న రీతిగా ప్రభు ఆయన నీతి అయిన ఆయన మన ముందు నడిస్తే, మన చేయి పట్టుకుని నడిస్తే మనకు మరణం తప్పించబడుతుంది, ఉగ్రత తప్పించబడుతుంది. ఆయన మరణమాన్ని విజయం ఎక్కడ, ముందెక్కడ అని మరణాన్ని జయించి లేచిన జయవీరుడైనటువంటి యేసయ్య మనం తోడుగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉండాలంటే, ఆయన మనకు ముందు నడవాలంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. మనం ఆయన పాదాల చెంతకు రావాలి. ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయనతో సహవాసం చేసి ఆయనతో గడిపితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ క్షణాలు ఎంతో మధురమైనవిగా ఉంటాయి. మనకెంతో మనశ్శాంతి కలుగుతుంది. మనం కాపాడబడతాం, మనం తప్పించబడతాం, మనం రక్షించబడతాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, అట్లాగే మనం ఇంకా కూడా మనం క్రీస్తు ఇచ్చేటువంటి వీటిని అన్నిటినీ కూడా సంపాదించుకుంటే మనం క్రీస్తులో నిలబడి ఉంటాం. మనం క్రీస్తులో నిలబడి ఉంటే మన నీతి మనం గంతకెక్కడానికి కారణమవుతుంది. కనుక నీతి జనములు గంతకెక్కడానికి కారణం. పాపం అవమానం తెస్తుంది. పాపం చాలా అవమానాన్ని చేస్తుంది. కనుక మనం ఏ రీతిగా ఉండాలి అని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చిన నాకు తెలుసుకోలేను. రక్షణ పొందని చేతి పట్టుకుని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభా. అట్టి పద్ధతిలోకి మమ్మల్ని మార్చండి నైనా. మీకే వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, మీకే స్తోత్రాలు. మా నీతి మేము ఘనతకెక్కటానికి కారణమైతే మా పాపం మమ్మల్ని అవమానం తెస్తుంది కనుక అవమానం నుంచి మేము తప్పించబడాలి నైనా. ప్రమాదంలో రక్షించబడాలి నైనా. మాకు మీరు కాపుదలుగా ఉండాలి. మా చేయి పట్టుకుని నడిపించాలి. మా ముందు మీరు ఉండాలి. ఉంటేనే ప్రభువా, మిమ్మల్ని కలిగి ఉంటేనే మా నీతి, మా యథార్థత మురికి గుడ్డ లాంటిది. మా స్వనీతి కాదు, నీ నీతి కావాలేసి ఎల్లప్పుడూ కూడా నీ కరుణ కలిగిన హస్తాన్ని మా మీద చాపండి. నీ బాకును మా మీద చాపండి. దీర్ఘాయుష్యు దీవెనలతో కూడిన సంవత్సరంగా చేసి వస్తున్న ఆపదలన్నిటిలో నుండి, చిక్కుబడిపోతున్నటువంటి సమస్యలన్నిటిలో నుండి విడిపించడానికి సమర్థవంతుడైన దేవుడిగా, శక్తివంతుడైన దేవుడిగా మీరుండి, పాపం అవమానం తెస్తుంది కనుక పాపంలో పడక నీతి యథార్థతతో బ్రతికేటువంటి వారంగా సహాయం చేయమని, వచ్చిన ప్రతిబిడిని నన్ను కూడా అట్టి రీతిగా నడిపించమని, మా కుటుంబాలను కూడా అట్టి రీతిగా నడిపించమని, మా సహవాసం కూడా అట్టి రీతిగా నడిపించమని, మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, మా దేశాన్ని, మా పరిసర ప్రాంతాలను కూడా అట్టి రీతిగా నడిపించమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్.